విజయ్ తమిళనాడులో సీఎం అవుతాడా కాదా? మరొక వైపు ఏడీఎంకే డిఎంకే పొత్తు పెట్టుకుంటాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. విజయ్ అభిమానులు అయితే కంగారు పడతారు. విజయ్ అభిమానులు నిజంగా పరిశాన్ అయిపోతారు. విజయ్ సీఎం అవుతాడా కాదా? ఎందుకంటే విజయ్ 107 సీట్లు మాత్రం సాధించిండు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 118 స్థానాలు కావాలి. ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అయినా కూడా విజయ్కి ఇంకా సీట్లు అవసరం ఉంది. కాబట్టి సిపిఎం చిన్న చిన్న పార్టీలు సపోర్ట్ ఇస్తాయని చెప్పి భావించిండు. కానీ ఆ పార్టీలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేవన్నట్టు తెలుస్తుంది. మరొక వైపు డిఎంకే ఏడీఎంకే పొత్తు పెట్టుకుంటే అనే సమాచారం, అదేవిధంగా వార్తలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. దీంతో విజయ్ అభిమానులు అయితే కొంచెం ఆందోళన ఏర్పడ్డది. విజయ్ అభిమానులు ఏకంగా విజయ్ ఇంటి ముందు కనిపించే దేవుళ్ళకు కూడా పూజలు చేస్తున్నారు. చాలా గాబరపడుతున్నారు. సో మొత్తానికి విజయ్ సీఎం అవుతాడా లేదా అని చెప్పేసి తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు చాలా కంగారులో ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. బిగ్ ట్విస్ట్ అయిపోయింది. దేశం మొత్తం మీరు చూసిన అసలు ఇచ్చిన వాళ్ళందరూ మ్యాజిక్ గేట్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే అటు బెంగాల్లో బీజేపీ, ఇటు కేరళలో అటు బెంగాల్కి వెళ్తే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా కేరళకు వస్తే కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీలని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక వైపు అస్సాంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. పుదుచ్చేరికి వెళ్తే అక్కడ కూడా ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయబోతుంది. తమిళనాడుకి వచ్చేసరికి ఇక్కడ మాత్రమే యంగ్ ఏర్పడ్డది. ఈ యంగ్ వల్ల అసలు విజయ్ సీఎం అవుతారని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నాయి. అలాంటి సందర్భంగా ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటాయనే వార్తనైతే సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏఐడిఎంకే డిఎంకే అంటే బద్ద శత్రువులు. ఎందుకంటే డిఎంకే పార్టీ నుంచి స్టాలిన్ గారి తండ్రి కరుణానిధి గారు ఉన్నప్పటి నుంచి, ఏఐడిఎంకే పార్టీ నుంచి జయలలిత ఉన్నప్పటి నుంచి ఇలాంటి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉంది. నిజంగా ఈ రెండు పార్టీల గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే జయలలిత ఉన్నప్పుడు కరుణానిధి వర్సెస్ జయలలిత ఏ విధమైన ఫైట్ జరిగింది. ఏకంగా జయలలిత మీద దాడి జరిగినప్పుడు జయలలిత నేను అసెంబ్లీకి రాను, గెలిచే అసెంబ్లీకి వస్తాను, సీఎం అయ్యే అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి శపథం చేసి మరీ పార్టీని మట్టి కనిపించి ఆ రోజున సీఎం అయ్యే అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. విరోధంగా డిఎంకే ఏఐడిఎంకే పార్టీలు ఉండేవి. అలాంటిది ఈ రోజున డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయని చెప్పి సమాచారం రావడంతో రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది. అంతటికీ కారణం కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే పార్టీ నుంచి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ 5 స్థానాలు తమిళనాడులో గెలిచింది. ఈ 5 స్థానాలు గెలవడానికి ఖచ్చితంగా డిఎంకే పార్టీతో ఉన్న పొత్తే కారణం తప్ప ఇంకోటి కాదు. లేదంటే డిఎంకే పార్టీ పొత్తు లేకుండా కాంగ్రెస్ ఈ విధమైన స్థానాలు లభించేవా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ పార్టీ ఒంటరిగా వెళ్తాను, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోని చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక మెజారిటీ రాలేదు కాబట్టి ఆయన పొత్తు పెట్టుకుంటున్న ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పట్లనైతే డిఎంకే పార్టీ చాలా సీరియస్గా ఉంది. 22 ఏళ్ల నుంచి డిఎంకే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి దేశవ్యాప్తంగా అలయన్స్లో డిఎంకే పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయానికి డిఎంకే పార్టీ కూడా కట్టుబడి ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి డిఎంకే పనిచేస్తుంది. అలాంటిది డిఎంకేతో పొట్టు పెట్టుకొని గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతుంది అని చెప్పేసి స్టాలిన్ డిఎంకే పార్టీ, అదేవిధంగా స్టాలిన్ అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్తో డిఎంకేకి స్టాలిన్కి కోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. టీవీకే పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు మాతో పొత్తు పెట్టుకొని సీటు గెలిచి మమ్మల్ని కాదని టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు మేము డీకి సపోర్ట్ చేస్తే తప్పేందని చెప్పేసి డిఎంకేలో ఉన్న కొంతమంది నేతలు అన్నట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా మరి డిఎంకే ఏఐడిఎంకే కలుస్తాయా అంటే చెప్పలేం, కలవచ్చు. ఎందుకంటే జయలలిత గారు లేరు, అటు కరుణానిధి గారు లేరు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏ విధమైన వైరుధ్యం వీళ్ళ మధ్యలో ఉండేది. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత డిఎంకే ఏడిఎంకే మధ్య ఎలాంటి వాతావరణం ఉందో మనందరూ తెలుసు. స్టాలిన్ కూడా గతంలో పళనిస్వామి సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి కలవడం కూడా జరిగింది. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండాలనే వాదన ఉంది. ఆ వాదన ఇప్పుడు నిజం అవ్వచ్చు. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా కలవచ్చు. గతంలో టీడీపీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అలానే టీడీపీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఎవరైనా ఊహించిరా అసలు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటారని? ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో విజయ్ని అధికారంలోకి రాకుండా చేయడానికి డిఎంకే ఏఐడిఎంకే కలిసిన ఆశ్చర్యం లేదు. మరి వీళ్ళు కలుస్తారని ఊహాగానాలు పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియా అయితే చర్చ నడుస్తుంది. మరి నిజంగానే విజయ్ని అధికారంలోకి రాకుండా డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనేది వేచి చూడాలి. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. కానీ తమిళనాడు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. టీవీకేకి తమిళనాడు ప్రజలు మాత్రం విజయ్కి ఎక్కువ సీట్లు ఇచ్చారంటే విజయ్ వైపే తమిళనాడు ప్రజలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రెండు పార్టీలను కాదని ప్రత్యామ్నాయ శక్తిని తమిళనాడు ప్రజలు కోరుకున్నారు. కాకపోతే మెజార్టీని మాత్రం ఇవ్వలేకపోయారు.
సో దీంతో డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే ఇప్పుడు విజయ్ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ రానున్న రోజులలో ఇంతకు మించి విజయ్ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. విజయ్ మీద ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుంది. ఆ సానుకూలతతోటి వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి 5 ఏళ్ళు విజయ్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది కూడా వేచి చూడాలి. ఏ విధంగా ప్రభుత్వం ఒకవేళ డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విజయ్ ఏ విధంగా పోరాడతాడు అనేది కూడా పెద్ద సవాల్గా మారొచ్చు. సో నిజంగానే మరి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా? ఈ ఏఐడిఎంకే పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేస్తారా? విజయ్ పార్టీలో చేరుతారా? లేదంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేదంటే డిఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.